జోగేశ్వరరావు గారు ఎక్కడికి డ్రైవ్ చేస్తున్నారు? అందరికి నమస్కారం. ట్రాయ్ వెళ్తున్నానండి, చిన్నపనండి. ఏంటి సార్, ఎలా ఉన్నారు జయ గారు? బాగుందండి. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. ఒక మీటింగ్ నుంచి బయటికి రాదు, ఒక మీటింగ్ లోకి ఇది అవుతుంది. మ్యూజిక్ కనపడుతుంది, మాట కనపట్ల. అక్కడ ఆపండి, కారు ఆపి మాట్లాడండి. ఓ భయ్యా, మీరు కేర్ఫుల్ గా ఉండాలి. అదే విల్లన్ ట్రస్ట్. ఇప్పుడు ప్రోగ్రామ్ కన్నా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఇప్పుడు. అవునవును, 2011లో డిజిఏ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చేయించానండి ఇది విస్తృతంగా. అప్పుడు మా ఊర్లో ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు మేజర్ యాక్సిడెంట్, 4 మెంబర్స్. నాకు గుర్తుంది, అది 2011 అండి. నేను డిజిఏ ప్రెసిడెంట్ ఉన్నాను అప్పుడు. సో 3 ఈవెంట్స్ లో ఇదే విస్తృతంగా చేయించడం. సతీష్ గారు వచ్చారండి? లక్ష్మి గారు కనపడుతున్నారు. లక్ష్మి గారు వచ్చారా? చూస్తాను సార్. హలో అండి. హలో అండి. అండి ఏ గారు బాగున్నారా? రవి గారు, సతీష్ గారు. మా తన లోగో కూడా పెట్టాల్సిందండి వెనకాల. అయ్యో, పెడదామండి. హలో లక్ష్మి గారు, బాగున్నారండి? బాగున్నానండి, బాగున్నాను. మీరు బాగున్నారా? కాదు రవి, నాగరాజు అంత చిద్విలాసంగా ఉన్నాడంటే చేస్తున్నాయి ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ అనుకున్నా ఏంటో వెనక్కి నాగరాజు ఎప్పుడు అలాగే ఉంటాడండి. నాగరాజు పనకడు పెనకడండి, ఆల్వేస్ విల్ బి లైక్ దట్. నో ఎక్సైట్మెంట్, నథింగ్. అండి ఆయన మణులు అడిగాడా, మాణిక్యాలు అడిగాడా? ఏదో 10 రిజిస్ట్రేషన్, ఏదో 5 రిజిస్ట్రేషన్ అడిగాడు ఒక్కొక్క. స్టాలిన్ లాగా ముగ్గురు చెప్పినా చాలండి. మీ పిల్లలు 10 మందిని జరిపించగా. జో గారి కొంచెం చెప్పండి అండి. డెట్రాయిట్ లో మాకేమి పాఠశాల అంటే మీరు 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 అంటున్నాడు, ఆయన ముందు రావట్లా. జోన్నయ్య, ముందు మీ పిల్లలు చేర్పించండి. లక్ష్మి గారు కూడా చేర్పించాలి. కొన్ని రోజులు వెళ్ళారండి పాఠశాలకి మా పిల్లలు ఇక్కడ దగ్గరలో ఉన్నప్పుడు. తర్వాత ఇంక ఇక్కడ దగ్గరలో లేదు. ఇప్పుడు ఆన్లైన్ అండి. ఇప్పుడు అన్ని దగ్గరే అండి. ఇప్పుడు ఏ రూమ్ లో ఉంటే ఆ రూమ్ లోనే. ఏమండి, నేను ఇందాక పాఠశాల గురించి మన నల్జర్ల గారు లాగినప్పుడు చెప్పా, నేను ఉడతా భక్తిగా చేస్తున్నానండి, మా వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదు కాబట్టి నేను మాట్లాడుతానే అన్నాను. ఏమన్నా నారాజు గారు? అవునండి, అవును. తర్వాత ఈ మనబడి వచ్చినప్పుడు, పాఠశాల వచ్చినప్పుడు మా పిల్లలకి అటు ఇటు కానీ తెలుగు రాకుండా పోయింది. మనబడిలో చేర్చలేదు, పాఠశాల చేర్చలా. 2011లో నేను రీజనల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, 2015 సారీ. మీరు ఇప్పుడు కేర్ చైర్మన్ అన్నా, ఇంకా పాత ఎందుకు చెప్తారు? గురువు గారు, జయ గారు చెప్పాలి మీరే. ఏం చెప్పేది లేదు, చెప్పేది 5 రిజిస్ట్రేషన్లు, మిగతా తర్వాత 5 రిజిస్ట్రేషన్. మా సునీల్ కొడుకు, కిరణ్ కొడుకు, శివరాం కొడుకు, నిరంజన్ గారి కొడుకు, ఇయే మాకు 5 కనపడ్డారు. 17 మందిలో మా వాళ్ళు 7 ఉన్నారు. జో గారు కాదు, ఏం లేకపోతే మీరు ఇప్పుడు ఏదో ఆ పార్టీ ఈ పార్టీలో తిరుగుతున్నారు కదా సార్, ఒక 4 తెల్లవాళ్ళని తెచ్చి జాయిన్ చేయండి. జోగేశ్వర గారు వాళ్ళ 5 వాళ్ళకు ఉన్నారు, మీరు చేయాల్సింది కొత్త 5. రాజయ్య గారు బాగున్నారండి? బాగున్నాండి లక్ష్మి గారు. కృష్ణా జిల్లా యూత్ లీడర్ మాకు రాజయ్య గారు మోగిస్తున్నారు 2020 స్థానా. దీని తాటికి తట్టుకోలేకపోతున్నాం పాతవడం. జోగేశ్వర గారు మీ అందరి సహకారంతోనే అండి. జో గారు, రాజా గారు పొగుడుతున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా? లేదు, మనస్ఫూర్తిగా పొగుడుతున్నా రాజాని ఈ విషయంలో. చిన్నోడే నాకన్నా వైబ్రెంట్ గా ఉన్నాడు, చాలా వైబ్రెంట్ గా ఉన్నాడు. కోఆపరేషన్ నాన్ కోఆపరేషన్ లాగా ఉంది అది. లేదు.
దట్స్ వాట్ వి వాంట్. న్యూ జనరేషన్, న్యూ బ్లడ్ కావాలి ఆర్గనైజేషన్. ఎప్పుడు మా గురువు గారు హనుమయ్య గారు ఉన్నారా? లేరండి, హనుమయ్య గారు జాయిన్ అవ్వలేదు. స్టార్ట్ చేద్దాం కాలు. Yeah, start checking, sir. I think people are still joining. But సునీత గారు జాయిన్ అయ్యారా? Sunita garu vachara, Raja? సునీత గారు 3:45 జాయిన్ అవుతారు. లక్ష్మి గారు Yeah. So people, ఉందా అండి? కొంచెం మనం కంటిన్యూ చేయొచ్చా ఈ ఫెటాల్ అంటే మనం yeah, అంటే ఒక్కసారి అండి లక్ష్మి గారు, ఐ థింక్ విల్ స్టార్ట్ విత్ యువర్ సెషన్ ఇఫ్ దట్స్ ఓకే. ఒక్కసారి ఇంట్రడక్షన్స్ అయిపోయిన తర్వాత ఐ నో పీపుల్ ఆర్ జాయినింగ్ అండ్ దట్స్ ఫైన్. First of all, welcome and welcome to everyone for the Tana Life Insurance Will and Trust Seminar. My name is Satish Chundru. I'm a Mid-Atlantic RVP. I'm along with Raja, who is NJ Regional Coordinator. We are combined doing this event. I think this is a need of the hour. There were so many tragic events happened very recently, and I know COVID is bringing us lot more challenging times than we used to live in before. So unfortunately, that's been the case, and even this morning also we are dealing with a case, like a road accident in Hyderabad. We're arranging tickets for someone in Harrisburg right here. So it's sometimes it's very scary to pick up the calls also, and it's been like that unfortunately. But fortunately, Tana is providing an opportunity to learn how simple it is to get a life insurance, how simple it is to get a will and trust to save our loved ones. And without any further ado, I would like to first Tana leadership చాలా మంది జాయిన్ అయ్యారండి కాల్లో. I would like to start first thank you Jay Garu. Tana President Jay Garu joined the call, and Tana Secretary Ravi Garu joined the call along with few others. I would like Jay Garu to speak few words. So you have to strictly speak in English or Telugu? Telugu also fine. I don't know what like తెలుగు ఫైన్ సార్, తెలుగులో మాట్లాడు సార్, మిక్స్ మాట్లాడకండి. అందరికి నమస్కారం అండి. చక్కటి కార్యక్రమం. It's a need of the hour because as Satish rightly said, when you look back, if something happens, there's nothing to protect our family. So the will, trust, and the life insurance, these are the things that protect us from any kind of problems if the loved one is or something happens to us. అందుకని తప్పకుండా కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు మనం రోజు పనిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి చేసుకుంటూ వస్తా ఉంటే ఈ టైం దొరకదు. ఇదే ఉందిలే పక్కన పెడదాం అనుకున్నాం. ఇప్పుడు మంచి టైం కూడా. యాక్చువల్గా ఒక తెలిసిన వాళ్ళు కూడా ఫస్ట్ లిస్ట్, ఈ కోవిడ్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే లిస్ట్ ఆఫ్ ది థింగ్స్ మీరు చేయాల్సిన థింగ్స్ అని ఒక లిస్ట్ పంపించారు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్, ట్రస్ట్, ఈ రెండు కూడా ఉన్నాయి. సో మనకి దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. లక్ష్మి గారి గురించి మనం ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే మనకన్నా ఎక్కువ ప్రోగ్రాంలు అటెండ్ అయి ఉంటారు ఆవిడ ఇక్కడ. సో షీఈ్ ఆల్వేస్ దేర్, ఎక్కడ ఏ ఉన్నా కూడా. Lakshmi Garu is doing a wonderful job. Thank you, and Lakshmi Garu, to come forward to do this. And also continuation, Sunita Klosuri Garu, I would a lawyer. I would next trust gurinchi idantha cheytam jaruguddi. So once again, Satish and Raja, good job. And whoever is supporting this, is all the Tana leadership helping us. Very, very, thank you very much, Ravi. You're always there for this kind of programs. Once again, all of you, thank you. And please, over to you, Satish. Thank you, Jay Garu. Thank you for those nice words, Andy. And I would like Tana Secretary, Mr. Ravi Potluri Garu, to speak few words. Ravi Garu, can you unmute yourself, Andy?
నమస్తే ఎవ్రీబడి అండి. లైక్ జయ్ గారు మెన్షన్ నీడ్ ఆఫ్ ద అవర్ ప్రోగ్రామ్ అండి. సో ఎప్పుడు ఈ నీడ్ ఉంది, బట్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారో తెలియదు. సో నేను మామూలుగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అవేర్నెస్ పెరిగింది, అందరికీ ఇన్సూరెన్స్ ఉంటుంది అని అనుకుంటున్నాను. బట్ ప్రతి ఇన్సిడెంట్ కేస్ స్టడీ లాగానే ఉంటుంది. సో అట్లీస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నా ఉంటే బాగుంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ వెరీ అఫోర్డబుల్. సో లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోండి అందరూ, లేదంటే అట్లీస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్న తీసుకోండి. సో అందరిని ఎడ్యుకేట్ చేయండి, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ కెన్ డూ. సో ఈ టైంలో ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మా రీజనల్ కోఆర్డినేటర్ మిడ్ అట్లాంటిక్ సతీష్ చుండ్రు గారికి, అలాగే సపోర్ట్ చేసిన రాజా గారికి, మిగతా అందరికి, లక్ష్మి గారికి, సునీత గారికి, అందరికి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ అండి సతీష్ గారు. థ్యాంక్ యూ రావు గారు. And I would like to, I want Joe Garu to speak few words. And Joe Garu, are you there? Tana Cares Coordinator. హలో అండి, నమస్కారం అండి అందరికి. నా పేరు జోగేష్ బాబు. ఇట్లా ఉంటాను. సింపుల్ అండి, ఏం లేదండి. ఉండరు కొంతమందికి, కానీ చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా మనం ఎన్ని గోపని చేస్తున్నాము, అవన్నీ కూడా అవసరం లేదు. ఈ ఇన్సూరెన్స్ అనేది ఉంటే కనుక తర్వాత పిల్లలకి కానీ ట్రస్ట్ అన్ని చూసుకుని ఏజ్ని బట్టి కూడా పిల్లలకి కానీ ట్రస్ట్ బాగా ఉపయోగపడుతుందండి, అండర్ ఏజ్ ఉన్న వాళ్ళకి. సో దయచేసి చాలా 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 ఉపయోగమైందండి. 2011లో మా డెట్రాయిట్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా చాలా దారుణమైన ఇన్సిడెంట్. అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇది అలాంటి సిచ్యువేషన్స్ ఎవరు తెచ్చుకోకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్న వాళ్ళు అందరికి చెప్పి దీన్ని అవేర్నెస్ బాగా చేయాలండి. థ్యాంక్ యూ అండి సతీష్ గారు. థ్యాంక్ యూ జో గారు. అట్లాగే సునీల్ పంత్రా కల్చరల్ కోఆర్డినేటర్ ఉన్నారు. సునీల్ గారు. థ్యాంక్స్ సతీష్ గారు. నో, ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. అంటే దీన్ని మామూలుగా కూడా ఇన్సూరెన్స్ చాలా మంది దగ్గర ఉంటది, కాకపోతే విల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇంకా అందరికీ చెప్పాలి. సో ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ 80% ఈ మధ్య తీసుకుంటా ఉన్నారు, బట్ విల్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఇంకా కొంత మనం వీడియో రూపంలో కూడా కొన్ని చేసి మన తానా దగ్గర నుంచి పంపిస్తే ఇంకా బాగుంటది. బట్ ఎనీవే సతీష్ గారు మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు, అండ్ రాజా గారు, ఎవ్రీవన్, అండ్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సునీల్ గారు. అట్లాగే రాజా, హీస్ అవర్ ఎన్జే రీజనల్ కోఆర్డినేటర్. కెన్ యూ స్పీక్ ఫ్యూ వర్డ్స్? Raja, are you there? Okay, Nandi. I don't know what. Yeah, sorry, Satish. Some people are calling to get the link. So, okay. Yeah, అందరూ చెప్పారు, జయ్ గారు, రవి గారు, అట్లాగే జో గారు. దీని గురించి స్పెసిఫిక్ గా మళ్ళీ నేను చెప్పేది ఏం లేదు. ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ విల్ అండ్ ట్రస్ట్, దీస్ ఆర్ ద నీడ్ ఆఫ్ ది అవర్. దోస్ బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మనం ఇన్ని గోఫండ్ మీ డొనేషన్స్ ఈ రైజ్ చేసినా ఏం చేసినా సరే, ఇన్సూరెన్స్ ను లైఫ్ విల్ అండ్ ట్రస్ట్ ఉంటే గనక ఎనీ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ ఎవరైనా సరే, రిచ్ అయినా, పూర్ అయినా, మిడిల్ క్లాస్ అయినా, ఎవరైనా సరే, వాళ్ళకి టఫ్ సిచ్యువేషన్, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో చాలా బెటర్ పొజిషన్ లో ఉంటారు. సో అందరూ కూడా దీని మీద అవేర్నెస్ తీసుకొచ్చి అందరినీ, కమ్యూనిటీలో అందరికీ కూడా చెప్పి విల్ అండ్ ట్రస్ట్, ఇన్సూరెన్స్, ఏదో ఒక ఇన్సూరెన్స్, ఎంతో కొంత ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ టఫ్ సిచ్యువేషన్స్ లో ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతుంది. అది లక్ష్మి గారు చెప్తారు, తర్వాత సునీత గారు ఏమో విల్ అండ్ ట్రస్ట్ గురించి చెప్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, లక్ష్మి గారు అండ్ సునీత గారు, ఫర్ టేకింగ్ టైమ్ and then giving all this education session. Thank you very much. Thank you, Raja. Without further ado, Andy, I would like to, I know Sunita garu join era. Okay. First session will be like this webinar will be very useful, as everyone mentioned, and we will start with the life insurance session of the webinar first, and that will be by Lakshmi Morapati. As Jay Garu and Ravi Garu pointed out, she has been a big supporter for Tana. She has been a sponsor for a lot of events, and then she has been working in this life insurance and financial industry almost last 6 years. She has been helping community with insurance needs and other financial planning needs. So she likes
kids education, retirement planning, wealth management, and so on. And without any further delay, I would like to take Lakshmi Garu to take over. Thank you. Thank you, Satish Garu. Thank you so much, Andy. First of all, Andariki Namaskaram, and na peru Lakshmi Moparthi. I would like to thank Tana Andy before going further. Satish Chundru Garu, and Raja Kaskuti Garu, Jeta Alluri Garu. Because this is meer andaru cheppinattu endante, this is need of the hour andi. Definitely ga mana community lo still people are not aware of life insurance. Yes, maybe they're getting educated slowly, but still there is manamu చూస్తే చాలా మంది స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే మేము టెంపరీగా ఉంటాము, లేకపోతే మేము ఉంటామో ఉండమో తెలియదు, ఇక్కడ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా, ఇండియా వెళ్ళిపోతే ఏంటి, there are so many questions andi. Definitely I would like to take this opportunity to answer all those questions andi. And thank you very much for all entire Thana team for bringing up this kind of valuable sessions available to the people. ఇంకపోతే అన్ఫార్చునేట్లీ వెరీ ఫ్రీక్వెంట్లీ మనం చూస్తున్నాము అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్, వెదర్ ఇట్ కుడ్ బి రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ రీసెంట్గా పాండమిక్ వల్ల చాలా ఫ్యామిలీస్ ఇన్ఫాక్ట్ అంటే మనకి ఉన్న ఫ్రీక్వెన్సీ కంటే ఇంకెక్కువ మంది ఇంపాక్ట్ అయ్యారు. అండ్ ఎవ్రీబడి వాజ్ వెరీ అప్సెట్ విత్ దిస్ పాండమిక్. అండ్ ఏంటంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఏమైనా జరిగినప్పుడు దేర్ విల్ బి 2, 3 or 5 people అండి హూ ఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్ ఇన్ ద ఫ్యామిలీ, అండ్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దే ఆర్ కవర్డ్. ఇప్పుడు మనం చూస్తే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎవ్రీ వీక్ మోర్ దెన్ 1 or sometimes it would be more than that, మనం గో ఫండ్ మీల్ చూస్తున్నాం. అండ్ తానా టీమ్ ఈజ్ హెల్పింగ్ సో మెనీ ఫ్యామిలీస్, అంటే సర్వైవ్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే గో ఫండ్ మీ ఆర్ సో మెనీ థింగ్స్ హెల్ప్ చేస్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే అండి, హెల్ప్ చేయడానికి కూడా అఫ్ కోర్స్ వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ వీ హ్యావ్ తానా టు గెట్ హెల్ప్. But there is another precautionary measures that we can take for our family అండి. ఈ హెల్ప్ అనేది కొంతవరకు తీసుకొని మనం ఎక్కువ మంది హెల్ప్ చేయాలంటే కూడా ప్రతి ఆర్గనైజేషన్కి అది బర్డెన్ అయిపోతుందండి. సరే మనకి వేరే హెల్ప్లు కావాలి, కొంచెము అంటే డాక్యుమెంట్స్ హెల్ప్ కావాలి, లేకపోతే ఇంకేదైనా మాట్లాడి మనకి ఆ ఇష్యూస్ సాల్వ్ చేయమంటే ఎవరైనా చేస్తారు కానీ, బట్ ఎవ్రీ టైమ్ గోయింగ్ ఫర్ గో ఫండ్ మీ ఆర్ ఎవ్రీ టైమ్ హెల్పింగ్ ఫైనాన్షియల్లీ ఈజ్ నాట్ ఈజీ అండి. But if you see the statistics, GoFundMe ki whatever we are contributing towards GoFundMe pedte, we can buy a big life insurance if you think of it. So definitely ga entante think of it and think that it's not for you, it's for the family, it's for your loved ones. So if at all something goes wrong, maniki emi kaakapovachu, but kaakapodu ane guarantee ledu kabatti we are covering that risk andi. Like how you are covering the car insurance, home insurance, ఎందుకంటే ఇవి మ్యాండేటరీ కాబట్టి మనం కంపల్సరీ కవర్ చేసుకుంటున్నాం. అందులో ఏమైనా అవుతుందా అంటే 99.9% ఏం అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ వీఆర్ కవర్డ్. ఇట్ గివ్స్ అస్ పీస్ ఆఫ్ మైండ్. ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, yes, we are covered, we have the insurance. You get the same kind of peace of mind and with life insurance, and it is very, very, very affordable. And one more thing, you can buy very temporary life insurance as less as 1 year, and you can get life insurance for 1 year also. If you think you are going to live here very temporarily, you can buy for a month, for 2 months, for 1 year, 2 years. So you have temporary policies available, and based on your like future plans or whether you are going to stay here or not, you can continue that policy, or you can convert that policy, or you can continue that policy forever. There are a lot of options, and please contact one of the life insurance agent or financial planning agent మీ ఏరియాలో, and try to get the information first. Without the information you cannot plan anything అండి. సో చాలా మంది అండర్ ఇంప్రెషన్, అంటే వాళ్ళకి తెలిసి తెలియక కూడా అండర్ ఇంప్రెషన్, ఓకే మనం టెంపరీగా ఉంటాం కాబట్టి వీ కెనాట్ బై లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ వీ కెనాట్ డూ ఎనీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే ఇంప్రెషన్ లో ఉంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ అండి. ఈవెన్ 1 డేకి కూడా యూ కెన్ బై లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇట్ ఈస్ దాట్ ఈజీ, అండ్ ప్లీజ్ బీ aware of all this information, and talk to someone whom you know very closely, and please try to make sure that your family is covered. And yes, Tana, so once again, thanks to Tana that they are helping so many families, and so many families.
సో అట్లీస్ట్ మినిమం వన్స్ ఏ వీక్ అయితే మనం ఏదో ఒకటి చూస్తూనే ఉంటాము, బట్ సమ్ టైమ్స్ it would be much higher than that. But we will also at the same time, we will also be very careful in protecting our families. Now, without further ado, I want to go into life insurance topic andi. I will explain what are the life insurance policies available and like how we can apply for it and all those things. After that you can ask me questions and so chaala mandi ante don't think it's a small question or silly question or anything. You can ask me any questions and because first you have to be informed to make any decision. Please make sure it is your decision and it is your family security. So don't think I'm asking small question or silly question or something like that. Every small information is very needful in making decision. So first of all, life insurance, manandriki telusu life insurance, why we need life insurance, because to make sure if in case the family in case something happened to the head of the family or who is the breadwinner of the family, emaina jariginappudu how that family is going to survive financially without getting affected, how the kids education is not going to be impacted, or how their monthly expenses are not going to be impacted. These are the basic things that we have to cover in life insurance andi. So life insurance మనం ఎందుకు తీసుకోవాలి అంటే first thing, protect the loved ones. So no matter what, how wealthy we are or whatever we are, we have to have a basic life insurance. That is the first thing that will protect our family. That's the basic foundation of our financial planning. And yeah, as I told you, there are very minimal and very much affordable plans are available. So life insurance ko vachepudiki evaru teesukovali life insurance ante whoever has at least one dependent on the person. It could be your father, mother, wife, kids. ఒక్క డిపెండెంట్ అయినా సరే మన మీద డిపెండ్ అయి ఉన్నారు, అన్లెస్ ఇఫ్ ఎట్ ఆల్ మనం లేకపోతే వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు అనే సిచ్యువేషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. ఈ కేసులో ఐ డోంట్ థింక్ ఒక్క పర్సన్ కూడా నా మీద డిపెండెంట్ ఎవరు లేరు అనే వాళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు. సో హూ ఎవర్ హ్యాస్ డిపెండెంట్స్, అట్లీస్ట్ పేరెంట్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, కిడ్స్, ఎనీబడి. So everybody needs life insurance and to make sure that they are protected. So ela teesukovachu or what are the types of life insurance? The basic type of life insurance is term insurance. And term insurance is nothing but a temporary insurance. Temporary insurance that you can take from 1 month to 1 year, 2 years, 10 years, 20 years, 30 years, up to max 40 years you can go for a term insurance. So term is nothing but we are defining a term. I want insurance for these many years of a term and we are just defining the term. This is the very basic life insurance and very affordable. And the age health in patti premium kuda chaala takku untundandi. యంగ్ ఏజ్ లో కనుక మనం ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోగలిగితే ఇట్ వుడ్ బి రియల్లీ పీనట్స్ అండి. ఇట్ వోంట్ కాస్ట్ యూ ఈవెన్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ కప్ ఆఫ్ ఎ కాఫీ ఫర్ ఎ డే. అంత కాస్ట్ కూడా అవ్వదు మనకి ఇఫ్ యూ టేక్ ఇట్ వెరీ ఎర్లీ యంగ్ ఏజ్ లో తీసుకుంటే. సో అండ్ యాజ్ వీ గ్రో ఓల్డ్ మన హెల్త్ అండ్ సో మెనీ థింగ్స్ కెన్ ఇంపాక్ట్. అండ్ ఐ సీ సో మెనీ కేసెస్ ఏంటంటే ఆఫ్టర్ 40 జనరల్ గా ఏంటంటే they get scared. Kids are growing, they go to college, what if something happens to me, and then they realize at least I need some insurance. But sometimes it might be too late, because if there is any health issues or anything that might get affected in getting life insurance, because life insurance is not a right and it's not something we can pay and buy like from supermarket. It's a gift. That risk has to be taken by the carrier and they have to give us a gift irrespective of the cost. Because మనము నేను డబ్బులు పే చేస్తాను ఇవ్వడా నాకు ఎందుకు ఇవ్వరు అంటే నో, ఇట్స్ నాట్ లైక్ దట్, బికాస్ సంబడి ఈస్ టేకింగ్ రిస్క్ ఆన్ యువర్ లైఫ్. సో ద డెసిషన్ ఈజ్ completely dependent on the carrier. Kavati we cannot question anybody that if I pay, why don't I get life insurance? It is not like that. It's a gift. It's not a right that we pay and get the life insurance. So chaala mandi I get questions, enduku ivarandi nenu I am paying kada. No, you are paying it, but company is not accepting that risk that it is taking on you. Kavati we cannot
buy life insurance, and it's a gift. So kabatti we have to act in right time to get that gift and to make sure that your loved ones and your family members are protected. So there are term insurance, and other apart from term insurance there is whole life insurance and or money back plan or permanent insurance. This all comes under this whole life plan only. And whole life plan has again different categories, which is whole life, universal life, and so on. So based on your need, long-term goal or short-term goal or your financial goal, and why you need this life insurance, what are your perspective towards doing this plan అనేది it's case by case అండి. మీరు మీ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కానీ ఫైనాన్షియల్ ప్లాన్ ప్రొఫెషనల్తో కానీ మాట్లాడినప్పుడు దే విల్ గైడ్ యూ. సో ఎందుకు అంటే why you need permanent insurance or you don't need permanent insurance, or if you need permanent, what is the plan that you need అనేది వాళ్ళు గైడ్ చేస్తారండి based on your needs. So definitely మీరు in making the decision, yes, definitely you need expert advice in this. So please you can talk to any expert in this area. So whole life వచ్చేటప్పటికి ఏంటంటే whole life, and as I told you, whole life and universal life. Whole life is something that is being offered by mutual companies andi, and universal life is also offered by all the companies. And universal life, again, there is a guaranteed universal life and indexed universal life. There are different products which operates differently when it comes to their insurance kaniyundi lokapothe investment part kaniyundi, whatever. So the portion that we are paying, that the premium that we are paying, the portion of it goes into your life insurance, and the remaining amount will be invested as per the company's portfolio only. So based on that, your insurance will continue based on the plan that we opted, and so that our investments also. So if you look into these plans with expert, then you will come to know all, because I don't want to give all the details here because it is case by case, because we cannot take one general category and discuss about these plans only. Kabatti, so definitely you talk to your expert or advisor, and so that you get right advice there. అండ్ ఎవరు తీసుకోవచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జనరల్గా మనం ఇక్కడ చాలా మంది గ్రీన్ కార్డ్లో ఉంటాము, లేకపోతే సిటిజన్షిప్ ఉండొచ్చు, లేకపోతే H1లో ఉండొచ్చు, H4లో ఉండొచ్చు, స్టూడెంట్ వీసాలో ఉండొచ్చు. సో వీ హ్యావ్ సో మెనీ టైప్స్ ఆఫ్ వీసా స్టేటస్లు కూడా. కాబట్టి చాలా మందికి క్వశ్చన్ ఏంటంటే, నేను H1లో ఉన్నాను, తీసుకోవచ్చా లైఫ్ ఇన్సూరెన్స్, ఆర్ నేను మా వైఫ్ H4లో ఉన్నారండి, లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తారా, లేకపోతే వాట్ ఇఫ్ వి గో బ్యాక్ టు ఇండియా, ఇలాగ చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. ఎస్, డెఫినెట్లీ ఎవ్రీ క్వశ్చన్ హ్యాస్ అ సొల్యూషన్ అండ్ ఆన్సర్ అండి. మీరు H1లో ఉన్నా తీసుకోవచ్చు, H4లో ఉన్నా తీసుకోవచ్చు. అండ్ if at all if you have to go back to India, or worst case scenario, there are also some situations or some solutions that will make sure that you don't have any negative impact on your life insurance policy or financial planning, other policies like that. So you have a solution for everything, and you don't think that we are temporary here, and if we go back then we cannot continue, or we lose the money, or it's not like that. And there is a solution for everything, and based on our visa status also. So and చాలా మంది అడుగుతూ ఉంటారు, ఐ వాంట్ టు టేక్ ద టర్మ్ ఇన్సూరెన్స్ అండి, నేను ఏ కంపెనీ నుంచి తీసుకోవాలి, మీరు ఏ కంపెనీ సజెస్ట్ చేస్తారు? ఏ కంపెనీ నుంచి తీసుకోవాలి అనేది యూ కెన్ డిసైడ్ బై ఆన్ యువర్ ఓన్ అండి. అంటే యూ డోంట్ నీడ్ ఎనీబడి టు డిసైడ్ కంపెనీ ఆన్ యువర్ బిహాఫ్. ఎందుకు అని అంటే, just అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ ఎనీథింగ్ అండ్ నాట్ ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్, ఎనీథింగ్ దట్ యూ నో హౌ టు go through the reviews, how to know about because every information is available for everybody. So you can go through that and try to choose a best company which is at least a minimum A-rated company. So because it's not about only taking the policy, because it involves a lot of other things also in future. So that is why before choosing a company, just at least I believe that we have to choose at least a minimum A-rated company. And based on that, మీరు అంటే based on a list to know మీకు whatever you like whoever is giving you cheaper, or you can decide based on so many things. That is your personal choice, and you can take expert advice also. But
nobody can give you like, take this company, this is good, this is bad. It's not like that. And it's, every company is good, every product is designed based on some positive things only, and because there is no product which is called a bad product or wrong product. అలాంటివి ఏమీ ఉండవండి. every product is a good product. The way it operates is different. సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు, నాకు వాళ్ళు చెప్పారండి నేను తీసుకున్న ఇన్సూరెన్స్ మంచి ప్లాన్ కాదని. అలా ఏమి ఉండదండి. మంచి ప్లాన్ కాకపోవడం అనేది ఏది ఉండదు. ఎవ్రీ ప్లాన్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. సో బట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ గెట్, మేబీ సమ్ టైమ్స్ అలా అనిపిస్తుంది, బట్ ఇన్ దట్ ఏరియా ఆల్సో యూ కెన్ డెఫినెట్లీ టేక్ ఎక్స్పర్ట్ అడ్వైస్. సో ఇంకా నేను ఐ థింక్ ఆల్మోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా ఎనీబడి అండి, ఎవరితోటైనా తీసుకోవచ్చు, వీళ్ళతో తీసుకోవాలి, వీళ్ళు ఆల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్, ఎనీబడి ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా అండి. బికాస్ ఎందుకంటే వన్స్ దే ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అంటేనే దే నో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ అండ్ హౌ టు డూ ఇట్, హౌ టు అడ్వైజ్ ఇట్, అండ్ హౌ టు అంటే రోడ్ మ్యాప్ ఎలా చేయాలి మీకు, హౌ మచ్ ఇన్సూరెన్స్ యూ నీడ్, ఆల్ దోస్ థింగ్స్ అందరికి తెలిసే ఉంటుందండి. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ గెట్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా వచ్చేటప్పటికి లాట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే నాకు, అంటే నేను ఎవ్రీడే డైలీ లైఫ్లో ఫేస్ చేసేది, చాలా మందికి మనకి క్వశ్చన్స్ ఉంటాయి ఏంటంటే హౌ ఇట్ వర్క్స్, నేను తీసుకోవచ్చా, నాకు అది అనేవి చాలా ఉంటాయండి. అవన్నీ నేను ఇప్పుడు మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో నేను ఆన్సర్ చేస్తాను అవన్నీ. బికాజ్ ఐ డోంట్ నో, అంటే దిస్ ఈజ్ నాట్ దేర్ ఇంటర్నెట్ ఆర్ ఎనీథింగ్, ఎక్కడ కూడా మనకి దొరకట్లేదు. అంటే ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు, ఇట్స్ కేస్ బై కేస్, అండ్ ఎవ్రీబడి హ్యాస్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దట్ ఏరియా. డెఫినెట్గా మీరు మీ క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్ చేస్తాను. మోస్ట్లీ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ఈజీ అండి, చాలా ఈజీ తీసుకోవడం కూడా. ఇట్ ఈస్ వెరీ వెరీ, ఇట్స్ 1 2 3, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. Don't think it is difficult, and don't be panicked that they do my medical tests and all. It's a part of process, and there is nothing that we have to be scared about. There is nothing. It is very simple and very easy, and please dayachesi make sure that you are covered andi. And life insurance enti ela work avutadi anedi manandariki telusu, but ఏంటంటే we have to be little careful in planning and be టేకింగ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవడంలో కొంచెం క్లియర్గా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్దామండి. మీరు ఎవరైనా ఉంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఏమైనా ఉంటే డెఫినెట్గా అడగండి. అండ్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అండి, చిన్న క్వశ్చన్ అట్లా ఏమి ఉండదండి. యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ అండ్ ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ యూ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మీ, ఐ వర్క్ విత్ ఆల్ ద కంపెనీస్ అండి to make sure that you get your life insurance in a right way. And I provide all companies details or codes or whatever. So based on it, if at all you don't have to buy anything. If at all, if you have anything like any questions or if you need any information, please feel free to call me, and you don't have to do your financial planning or anything with me, but you can anytime call me. I'll be always happy to help anyone with to in taking their decisions with anyone. That is not at all a problem. And yes, I have my own firm, which is LM Wealth Group LLC, and so I do planning from my own firm and with different carriers across the board. So Satish garu, please andi manam evarikaina questions alantivi emana unte we will take that questions andi. Okay andi, thank you Lakshmi garu, thank you so much. Thanks for explaining how easy it is to get the life insurance, term insurance, whole insurance, and we went through few cases very recently. They realized how they would have been more fortunate if they would have had insurance, life insurance. Just that our people don't pay enough attention. And thanks for enlightening us on that. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ లో అయినా చెప్పండి, లేకపోతే మీరు లక్ష్మి గారిని అడగొచ్చు డైరెక్ట్ గా. ఇప్పుడు we have some time, but if you don't have any questions, we will move on to the other speaker. Is that okay, Lakshmi garu? Is that okay with you? Yeah, sure andi. Yeah. Okay. Yeah. Hello. Yeah, quick question andi. Jagdish here from Boston. Thanks andi. Thanks for the initiative. అది మనం కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదండి, లైఫ్ ఇన్సూరెన్స్ అది. సో హౌ ఇస్ దట్ డిఫరెన్స్ ఫ్రమ్ అవర్
we need to take both, or is it okay if we have taken in the company the life insurance? ఇక్కడ అంటే ఎనీ ఇన్సూరెన్స్ కౌంట్స్ అండి. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ హ్యావ్ ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఆర్ నాట్. బట్ ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఏంటంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్, అండ్ ఇఫ్ యువర్ ఎంప్లాయర్ ఇస్ పేయింగ్ ఫర్ దట్ ఇన్సూరెన్స్, ఇట్ ఈస్ నాట్ యువర్ ఇన్సూరెన్స్ పాలసీ అండి, ఇట్ ఈస్ ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ పాలసీ. దో యు ఆర్ ద ఇన్సూర్డ్, అంటే ఇన్సూరెన్స్ పాలసీ మీ పేరు మీద ఉన్నా కూడా ఎంప్లాయర్ పే చేస్తున్నారు కాబట్టి, సో డెఫినెట్ గా సంబడి ఈస్ పేయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. అండ్ వెన్ if at all, if the proceedings has to go to the family, they are taxable andi. And if you observe your employer planning ఏంటంటే జనరల్ గా వాళ్ళు మనకి ఎంత లైఫ్ ఇన్సూరెన్స్ కావాలో వాళ్ళు ఇవ్వరండి. వాళ్ళ మినిమం బేసిక్ గా వాళ్ళ ఎంప్లాయీస్ ని కవర్ చేసుకోవడానికి బేసిక్ అమౌంట్, అండ్ దట్ టు అంత గ్రూప్ మొత్తానికి ఇవ్వాలి కాబట్టి చాలా బేసిక్ అమౌంట్ ఉంటుందండి. సో అది యూ కెన్ కీప్ ఇట్ యాజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్, బట్ ఐ వుడ్ సే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ అమౌంట్, you cannot really depend on your employer insurance. Sorry, and a quick add up. I don't know. I can ask. So many people might be waiting. So you have an option where you can select, and it is not employer insurance, but as part of your yearly benefits enrollment law. So you can take 10x of your salary, and you are paying out of your paycheck actually. So suppose and if in this case and what I would advise is first find out, if at all, if you move out of that employer, can you still carry your plan with you? If yes, you can top up your insurance amount with employer, and you can carry that even after you moving from that employer also. But most of the times that would not be the case, and if that would be the case, that would not be the case anyway, you are paying with your employer, and by paying yourself and being dependent on your employer, why don't you have it outside so that it's not dependent on anybody? It doesn't matter whether you move the employers or you move the jobs or you change the jobs, nothing will impact your insurance plan. So I would sounds good, and thank you, that is a good got you. Yeah, thank you, Jagdish garu. Atlage we have few questions, and I'm going to read out to Lakshmi garu to you. If you leave the company, the insurance that you are registered for would be terminated. Is that right? అంటే ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఉంటే అంటున్నారా అండి? సో డెఫినెట్ గా అండి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ యువర్ ఎంప్లాయర్, ఇఫ్ యూ మూవ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ, ఎస్ యూ విల్ బి టెర్మినేటెడ్ అవుట్ ఆఫ్ ద ప్లాన్, బికాస్ యూ ఆర్ నో లాంగర్ ఎంప్లాయీ ఆఫ్ దట్ కంపెనీ. సో యూ విల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ దట్ గ్రూప్ ప్లాన్ ఎనీమోర్. Thank you, Andy. Alage another question is, SSN or ITIN mandatory for a person to buy insurance? Yes, Andy, it's very, very, very mandatory, because unless we are living here legally or we are paying taxes, we cannot get life insurance, an individual life insurance. And I'm not talking about group policies. So individual life insurance మీరు తీసుకోవాలి అంటే yes, definitely SSN or ITIN number is mandatory. Like another question, does the life insurance covers the dependent parents in India if we are single or with a family here? Yes, and మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీరు బెనిఫిషియరీస్ ని డిజిగ్నేట్ చేసుకోవచ్చు అండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్స్, మీ ప్రొసీడింగ్స్ ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది yes, you can clarify in your application. Yes, you want your mother as beneficiary or your father as beneficiary. It doesn't matter wherever they are. It is your life insurance money, and it is your money, and you have every right to choose to whom the proceedings has to go. Life insurance, is there any tax benefit? Life insurance, the premiums that you are paying towards life insurance are after tax, and premiums are after tax money. But the life insurance that your family will get if in case something happens, that is tax free. Can you guide us on the riders to be taken? అంటే డిపెండింగ్ ఆన్ ద పాలసీ అండి, టెంపరీ. ఇప్పుడు లెట్స్ సే టర్మ్ పాలసీ తీసుకుంటే సమ్ రైడర్స్ ఆర్ అవైలబుల్, అండ్ టర్మ్ పాలసీకి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నాట్ ఆల్ ద రైడర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ టర్మ్ పాలసీస్. బట్ ఇఫ్ యూ గో ఫర్ ఎ పర్మనెంట్ పాలసీ ఆర్ హోల్ లైఫ్ ఆర్ మనీ బ్యాక్ ప్లాన్, ఇవన్నీ all this comes into one category అండి, and you have more riders, and you can have more protection in other areas also, like disability or chronic illness వచ్చినప్పుడు, or if you have any illness, అంటే health related benefits definitely గా ఉంటాయండి. ఇప్పుడు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి,
యూ కెన్ హ్యావ్ అంటే కామన్ గా కొన్ని కంపెనీస్ కి మాత్రం కొన్ని ఎక్స్ట్రా రైడర్స్ అవైలబుల్ ఉన్నాయండి. బట్ కామన్ గా అవైలబుల్ ఉండే రైడర్స్ ఏంటి టర్మ్ ఇన్సూరెన్స్ కి అంటే వేవర్ ఆఫ్ ప్రీమియం అండి. వేవర్ ఆఫ్ ప్రీమియం ఈజ్ నథింగ్ బట్ ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ కానీ ఆర్ ఎనీథింగ్ అలాంటిది ఏమైనా జరిగి మీరు డిజేబుల్ అయ్యి ఇఫ్ దేర్ ఇస్ అ సిచ్యువేషన్ దట్ యూ కెనాట్ గో టు వర్క్ ఆర్ యు ఆర్ నాట్ ఇన్ ద సిచ్యువేషన్ దట్ యూ కెనాట్ ఎర్న్ ఎనీథింగ్ బై వర్కింగ్, అట్లాంటి సిచ్యువేషన్ లో మీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం విల్ బి టేకెన్ కేర్ బై ద కంపెనీ. యూ డోంట్ హ్యావ్ టు పే దట్. ద కంపెనీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రీమియమ్స్ అండ్ యువర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ ఇంటాక్ట్. So that is the waiver of premium rider andi, and we will call it Go ahead. One question on the sorry Satish garu okkasari interruption. స్మాల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ తీసుకున్నామండి, తీసుకున్న తర్వాత ఏదైనా అయింది అనుకోండి, ఒకవేళ మా ఇక్కడ వాళ్ళకి ఆఫ్ పెట్టాము, ఇండియాలో వాళ్ళకి ఆఫ్ 50% పెట్టాము, ఒకవేళ ఏదైనా అయితే మనిషికి అక్కడ వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? లైక్ వాళ్ళు ఒకవేళ ఎడ్యుకేటెడ్ కాదనుకోండి మా పేరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, హౌ దే కెన్ క్లెయిమ్, లైక్ హౌ ద కంపెనీ విల్ సెండ్ మనీ టు దెమ్, అంటే ఎగ్జాక్ట్ గా వెళ్తుందా లేకపోతే జస్ట్ డౌట్ అండి. యాక్చువల్లీ అండి దేర్ ఈస్ ఎ క్లెయిమ్ ప్రొసీజర్ అండి. ఆ ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు ఇప్పుడు మీరు 50% పెట్టినా కూడా ఇఫ్ ఎట్ ఆల్ ఆ క్లెయిమ్ కనుక అప్రూవ్ అయితే, సో బేస్డ్ ఆన్ యువర్ బెనిఫిషియరీ డెసిగ్నేషన్ 50% ఇద్దరికి చెక్ ఇస్తారండి. బట్ చెక్ విల్ బి ఒకటి ఇంకోటి క్లెయిమ్ ప్రొసీజర్ అన్నారు కదా, అంటే కంపెనీ విల్ ఇనిషియేట్ ద ప్రొసీజర్ ఆర్ లైక్ మై పేరెంట్స్ హ్యాస్ టు ఇనిషియేట్ ద ప్రొసీజర్? ఇప్పుడు మీరు 50% పెట్టారన్నారు కదా, ఇప్పుడు మీ సిచ్యువేషన్ లో మీరు అడిగిన సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. మీరు అంటే ఒక 50% ఎవరికైతే పెట్టారో వాళ్ళు యుఎస్ లో ఉన్నారు, 50% ఇండియాలో ఉన్నారు అని అన్నారు కదా మీరు. కరెక్ట్. whoever are here యాక్చువల్ గా క్లెయిమ్ ప్రొసీజర్ ఆర్ క్లెయిమ్ ప్రాసెస్ అనేది బికాస్ ఒక పర్సన్ కి ఏదో అయింది, డెత్ అయింది అన్న విషయం కంపెనీకి తెలియదు కదండి. వీ హ్యావ్ టు నోటిఫై దట్. దిస్ ఈజ్ వేర్ యూ నీడ్ యువర్ ఏజెంట్, యువర్ నోన్ ఏజెంట్. చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే ఎవరో ఒక ఏజెంట్ ఉన్నారులే నడుస్తుంది అనుకుంటారు కానీ, బట్ ట్రై టు హ్యావ్ యువర్ నోన్ ఏజెంట్. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే సమ్ టైమ్స్ మీరు ఒక పర్సన్ తోటి తీసుకుంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ కంపెనీలో లేకపోవచ్చు కొన్ని రోజుల తర్వాత. ష్యూర్ దట్ యూ చేంజ్ యువర్ పాలసీ టు యువర్ ఏజెంట్, టు యువర్ నోన్ ఏజెంట్ అండి, మీకు తెలిసిన వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని పిక్ చేసుకున్నాను అనుకోండి, ఓకే, మీరు ఇప్పుడు సమ్ ఎక్స్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు, మీరు వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఎలాగా నాకు పరిస్థితి? నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఆటోమేటిక్ గా కంపెనీ ఒక ఏజెంట్ కి మిమ్మల్ని అసైన్ చేస్తారు మీ పాలసీ. వాళ్ళు నాకు తెలియదు అనుకోండి అసలు, వాళ్ళు మీకు తెలియనప్పుడు అంటే ఇక్కడ ఈ సెషన్ లో నేను అడ్వైస్ చేసేది ఏంటంటే మీరు మీకు నచ్చిన ఏజెంట్ ని పెట్టుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ అలా జరగని సిచ్యువేషన్ లో ఏంటంటే మీరు కంపెనీ కస్టమర్ సర్వీస్ కి కాల్ చేయొచ్చండి. కాల్ చేస్తే వాళ్ళు దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ యువర్ ఏజెంట్ కూడా. సో వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ క్లెయిమ్ చేసుకోవచ్చు అండి, చేసుకోకూడదని ఏం లేదు. బట్ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కాకపోతే వాళ్ళకి అసలు ఈ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలియదు కదండి. సో దాని గురించి అంటే కంపెనీ కెన్ ఏబుల్ టు గివ్ ద మనీ టు ద పేరెంట్స్ వితౌట్ ఎనీథింగ్, ఆర్ ఇఫ్ దే గెట్ నోటిఫైడ్ బై బేస్డ్ ఆన్ ఎస్ఎస్ఎన్ ఆర్ సంథింగ్. ఓకే, అలా ఉండదండి. బికాజ్ విల్ నెవర్ ట్రేస్ ఎవరికి ఏమైంది, ఏ డెప్త్ అయినాయి, ఎవరి ప్రొసీడింగ్స్ ఇంకా ఉన్నాయి, లైక్ అలాంటిది కంపెనీ ట్రేస్ చేయదండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ష్యూర్డ్ ఫ్యామిలీస్ ఆర్ బెనిఫిషియరీస్ రెస్పాన్సిబిలిటీ టు క్లెయిమ్ అండి. ఓకే, ఎయిదర్ ఏజెంట్ గా ఉండాలి. Lakshmi garu, can you give your number andi so that people can call, because a lot of people are waiting for the questions. Okay, my follow up questions ఏమైనా ఉంటే మీ నెంబర్ చెప్తే మీ నెంబర్ కాల్ చేస్తారా? యా షూర్ అండి. ప్లీజ్ నోట్ మై ఫోన్ నెంబర్ అండి 732-789-9677 అండి. 732-7 1 second అండి 732-789-9677. ఓకే, జూమ్ చాట్ లో కూడా పెట్టానండి. ఇఫ్ ఎనీబడి మిస్ దట్ యూ కెన్ రీడ్ ఇట్ ఫ్రమ్ దేర్. లక్ష్మి గారు ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఉన్నాయండి మనకి. I'll go through them quickly. Can we change beneficiaries in future in the policy? Yes, and beneficiaries are any time changeable, and you can change your beneficiary any time in future, and because we always assign revocable beneficiaries. Revocable means you can any time change your beneficiaries. It is up to you. Okay, thank you. And one more question: if something happens, how will the beneficiaries in India get the money, and how does taxation work in that case, since the beneficiary will not
have SSN or I think or ITI in US. You explained that అనుకుంటా ఇందాక. యూజువల్లీ బెనిఫిషరీస్ కి 100% కంపల్సరీ SSN ఉండాల్సిన అవసరం లేదండి. అండ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు చూస్ యువర్ బెనిఫిషరీస్ బికాస్ ఇట్ ఈస్ యువర్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే అగైన్ ఐమ్ టెల్లింగ్ అండి, ప్లీజ్ ట్రై టు హ్యావ్ ఎనీ నోన్ ఏజెంట్ విత్ because in this situation definitely it is very difficult for the parents who are in India and they don't know any system ela work avuthundi lepothe ever call cheyali, they don't know anything andi. So try to have an agent and make sure that you have some very close friends or somebody knows that you have the life insurance policy. Okay. At least they can notify the company or the agent that this has happened, because nobody is responsible for your claim andi, because company is not responsible at all, because no company will trace that the insured is alive or dead, because it's not company's responsibility andi. Please make sure that you have taken all the precautionary measures if in case something goes wrong. Thank you. Lakshmi garu, one question andi. Yeah, go ahead. Yeah, any age limit and any age limit ఉందా? Just 40, 45 or 50 ఇన్సూరెన్స్ తీసుకుంటానికి? తీసుకోవడానికి 15 days ఓల్డ్ అయి ఉంటే చాలండి. సో max no age limit. 15 days. That means you can take insurance on a 15 days baby kuda. Okay, yeah, thank you. Yeah. Does diabetic or any health conditions impact the monthly premium price? Definitely kadandi. Insurance premium will be decided by your age, health, and your family history and your medical history. A lot of things will come into the picture andi. So that is why I'm really advising you, when you are young and healthy, please try to make sure that you have life insurance covered, because it's not a right, it's a gift. It's a gift that you cannot buy whenever you want. Yeah. Does life insurance covers the deaths from coronavirus, COVID? Yes, absolutely andi. Yes, there is no problem. Can you please ping a contact? Okay, as already pettam. Inkokati, what happens when the insurance provider bankrupts or go out of business? Good question. Good question andi. So actually most of the times ante nenu observe chesindi endante andi, most of the times alanti situation em raadandi, because if at all bankrupt alanti aithe definitely it will be merged with some other companies. అండ్ మీకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు దర్ విల్ బి అ బయర్స్ గైడ్ అని ఒక గైడ్ ఉంటుందండి. అందులో చదువుకుంటే మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, హౌ యు ఆర్ ప్రొటెక్టెడ్ ఇఫ్ ఇన్ కేస్, బికాస్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ వీ కెన్ ఓపెన్లీ డిస్క్లోజ్ ఆర్ వీ కెన్ ఓపెన్లీ గివ్ ద ఇన్ఫర్మేషన్. సో బయర్స్ గైడ్ లో ఉంటుందండి, హౌ యు ఆర్ ప్రొటెక్టెడ్ ఇఫ్ ఇన్ కేస్ సంథింగ్ గోస్ రాంగ్, బికాస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ సూపర్వైజ్డ్ బై state and federal governments andi, and they always take care of insurers. And it's not like you lose all your coverage if in case that kind of thing happens. And most of the times that will never happen, because it will be merged with some other companies and your policies will be intact, and that will keep on continuing as it is. Yeah. If you take the history, that is what mostly happens, as long as I observe. Okay, what is the website where we can search for the ratings of the insurance provider? Please type the website in the chat. But in just there are Moody's ratings untai, or S&P ratings untai. There are a lot of ratings andi, that where you can okay. Yeah, thank you so much. ఇది ఆల్మోస్ట్ ఇండియాలో ఎల్ఐసి లాంటిది అండి, కాకపోతే ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీస్ మేనేజ్ చేస్తుంది అంతేనండి, ప్రైవేట్ కంపెనీస్. LIC, it's a life insurance andi. Basic ga mostly everything will be the same, but some rules will change based on the country and the system. Yeah, insurance is the same thing andi, life insurance. It covers. Thanks and okay andi. Once again, thank you Lakshmi garu for that valuable input and answering all the questions. And then we will move on to the next guest, Sunita Kosuri garu. She is also from New Jersey, and she is a lawyer by profession. And then we will Sunita garu, please go ahead and take this, is all yours. Satish, 1 second and Sunita garu 1 second andi. So thank you so much everyone, and Satish garu and entire Thana team, Ravi garu, Jay garu, everything. Once again I'm very much thankful for this session andi. So nenu na number undi, na email kuda nenu pettanandi chat dantlo.
Please, if at all, if you have anything, you feel free to call me or email me. And then one more thing I want to mention is will and trust is also very important. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఎంత ఇంపాక్ట్ అవుతాయో ఫ్యామిలీస్, విల్ అండ్ ట్రస్ట్ లేకపోతే కూడా అంత ఇంపాక్ట్ అవుతాయండి. సో దట్ ఈస్ మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ విల్ అండ్ ట్రస్ట్. అండ్ ఐ నో Sunita garu is very expert in this area, and I have known her from long time, and she is worth talking, and she is worth she is well deserved that she can give very right information about will and trust. Sunita garu, thank you so much, and I wish you all the best for your session. Thank you. Thank you Lakshmi garu once again. And Lakshmi Devineni garu ఉన్నారండి, అదే ఒకళ్ళు ఉంటే సునీత గారు ఇంట్రడ్యూస్ చేస్తారు అనుకున్నాం, బట్ ఇట్స్ ఓకే అండి. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ లక్ష్మీ దేవినేని గారు ప్లస్ యాజ్ వెల్ యాజ్ సుమంత్, NYRA's coordinator, and all Mid-Atlantic team for promoting this webinar so well, because this is the need of the hour. We know what's going on out there. And thanks to each and everyone who contributed. And Gopi Wagwala, he's also worked very hard on this. And thanks to the whole Mid-Atlantic team. Sunita garu, it's all yours, and thanks for joining this conference. Thank you, Andy. Can everybody hear me? Edandi? Can you hear me? Yeah, we can see you. We can hear you. Okay. There is some echo, however. Yeah, that's what I'm seeing. Okay. I see. I have two. I see two of you on the WebEx. Zoom. Right. Yeah. So let me leave the phone one. Okay. Can you hear me now? Yes. No echo now. Okay, that's better. So what I'm doing is I'll be sharing my screen. Everybody can see my screen? Yes, and we can see. Okay. First of all, thank you very much for giving me the opportunity. Tana leadership, Jay garu, Raja garu, Ravi garu, and everyone. Thank you so much. Lakshmi Devineni garu and Lakshmi from Life Insurance, New York Life Insurance. Very nice of you to say good words about me. And as you all know, I am attorney practicing in New Jersey. I do estate planning, wills, and also real estate and immigration as well. I have been a good amount of expertise on this area, and I have given one session in the past, and I'm happy to share the information again. So basically, everybody thinks estate means, oh, I don't have an estate. Estate is something lot of money and everything the people think, which is not true. Simple, your life insurance benefits, our bank accounts, your car, your house, if you have any cashes, you have any cars, anything, everything constitute under an estate. So once you have hardly any money, your fruit of your labor is there, you want to rightly give it to your children whom you want to give it to. That's the reason why you need to have an estate planning. Estate planning depends on your state also. I can prepare a generic estate planning statement, which you can get it notarized in a state of residency. Suppose you are in New York or Texas, people do reach out to me, and we will prepare the documents, and then they can get it notarized. That is effective. And if you are in New Jersey, we can meet in person, and I will notarize it for you. So out of state residents, you can also reach out to me, and that is the procedure. So basically, when it comes to estate planning, there are a couple of documents which needs to be prepared. One is the final will. That is when somebody is no longer alive and you wanted to give it your family, what is the assets and how you wanted to raise them, your kids and all, and who are the trustees for your estate. And if something happens in a common accident, whole family is no longer alive, whom the assets should be given to. You want to give it to any religious institution, you want to donate to any hospital, good cause. So many things you wanted to do, those are all can be documented in a final will and deed. That is one document, everybody needs it. And then the second document everybody is needing right now in this situation is a medical will and deed.
Medical will is also called living will. So when somebody met with an accident or somebody is in a state of comatic state where they cannot decide themselves what exactly they wanted to do, a procedure should be done, an operation should be conducted, they should be put on a ventilator, life support, what is that they wish should be. In that case, when you cannot decide for your own self, who is the person you authorize, designate to decide for your best? That is what is medical will cover, Sandy. So if you suppose husband generally gives it to wife and wife to husband, if they both are not in a situation, then who is your, like your brother, your uncle, your friend, whomever you want to nominate and designate him for this authority, those are the instructions we'll document into medical will. And the third document generally everybody needs is the power of attorney. So in this situation also this is very useful. So many people got stuck in India, they cannot travel back, and the people here cannot go back to India. In that case, a power of attorney can delegate the authority to sign your documents, or if you're closing or selling a real estate, they can do that using this power of attorney. So these are the three important documents you need to have it handy. So in the other cases where you have businesses, you have lot of commercial properties, and you have too many investments are going on, then instead of having a final will, you can have a trust. Trust is a living trust, which is a revocable trust. You can nominate a trustee and you can put all your assets into that. That is a kind of a complex tool, which is not required for everyone. You, with some special scenarios where you have a lot of exposure, like you have a rental properties and too many tenants, there is a possibility that someone should sue you, or they were in a business investment where there is a property losses or something. In that case, that trust assets is required, Andy. Otherwise, it is not required. You need to be doing at least basic final will, living will, and power of attorney, Andy. So here in the slide, you will see what are the benefits. You can specifically say that exactly who you wanted to be taken care, and who are the children, how do you want to provide for your education. All those things, you can do that, Andy. So next one second, let me not share. If I share, it is not coming up. So if you die without a will, Andy, then what happens is the state decides, Andy. So suppose basically some state will have different rules. So they have to do the research and find out who the person is belonging to actual beneficiary. And then it will be a lot of legal cost involved in that one. So if it is better to have a basic will at least, so that the state will follow your directions and not worry about finding out who the person is and how do you execute and all those information. So it is basically very much required, Andy. And so next thing is how do we deal with all this information? What is that we need to do? So first of all, you have to do basically you have to nominate a person, at least 2 people you will need required for as a guardian. 2 guardians at least. If you have a minor children, 2 guardians. One is very much accessible here, and the other one can be in India or anything. And then you need to have a trustee. Trustee is a person who can be able to do the banking and having some financial knowledge and everything. That is the person we need actually to do all this information, Andy. So you need to have 2 trustees and 2 guardians. And once you have those people, then you can decide how many children you have. You wanted to decide equally, or you wanted to share them basically on percentage basis, and what age you wanted them to inherit. Suppose if you wanted to inherit them 21 years, you can do that. And if you have 25 years also, you can document. And special situation is when somebody will have a autistic or special needs children. And in that case, it is definitely very much will is required, because
You don't want to lose the state's pledged benefits, which are like Medicare and Social Security, SSI. All those benefits will be given to special needs children andi. Special needs children ki manamu ichetappudu we need to know like what exactly is covered, and if they are getting this inheritance from your parents, then they will no longer be eligible for the medical benefits anamata from the state. So in that case, you have to be very, very careful in documenting that we have to create a third party trust antaru. A third party trust lo me inheritance pedite what is that is not covered by the Medicare, Medicaid and all those information, that in you have to provide with like suppose the child wants to go for a vacation and the parents money to a papa vellas vastund, papa gani baba gani atlaga you can do that anamata. సో స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేయాలి పిల్లల కోసము. అదర్ పిల్లలకి కూడా మనము ఏంటంటే జనరల్ గా బెనిఫిట్స్ వాళ్ళు మైనర్ గా ఉన్నప్పుడు పేరెంట్స్ కనుక ఏమైనా యాక్సిడెంట్ మెట్ అయితే దట్ విల్ బి పుట్ ఇన్ టు ఎ ట్రస్ట్, అండ్ whom ever you choose as a trustee, they will be overseeing the trustee and the filing taxes to that and then providing for them the benefits. Once they reach the attained age of 21 or 25, depending on the will provision by the parents, they will inherit the property. And also some people wants to make sure that after like marriage, if somebody is getting lot of money as inheritance, and people like marry young and then they have a divorce or anything, then the proceeds will be divided equally. So because depending on the state rules, whatever money earned after the marriage or whatever inheritance, they will be given equally anamata. So some accidentally ga edona wrong marriages cheskuni aa money ganka వాళ్ళు inherit చేసుకుంటే ఆ మనీలో 50% will be given. So in that case you can provide a provision that the inheritance goes to your kid and it is not part of any marital property అని అట్లా మనం చేసుకోవచ్చు అన్నమాట. So the different scenarios, different provisions you can provide. How to safeguard your children, how best you can do అనేది మనం చూసుకోవచ్చు అన్నమాట. So and also మనం we can't see you అండి, don't know you. నాది వీడియో అదే ఫోన్ లో పనిచేస్తుందండి, ల్యాప్టాప్ లో పనిచేయట్లేదు. సో అందుకని రెండు పెడితే ఎక్కువ వస్తుంది. No problem, I just wanted to mention that's why I had that అన్నమాట. ఫోన్ లో పెడితే రావటం లేదు. సో one second, let me share the screen అన్నమాట. So as I said, the documents what we require is these are the 3 documents andi. Last will and testament, durable power of attorney, medical directives. These are the 3 documents are very important, which everybody should have it. Instead of last will and testament, you can also have trust and irrevocable trust. If you are really big into like company commercial things, you can have an out of state anamata. Ante Nevada gani Delaware gani akkada companies lo pettukoni danni trust pettukochu, dani valla manaki tax benefits kuda untayi anamata. So you can shield the property from outside anamata. Vallu wheel piercing antaru. Ippudu manamu oka company petti aa company dwara manam operate cheste whatever LLC untundo aa liability is limited to that LLC anamata. So for tax planning purposes, if you wanted to shield your money from the creditors or predators, and you wanted to protect your family from the minor children from all these litigations, it's best idea to have a trust and that is again trust and will, you have to weigh the benefits and cost. The cost associated with will is different and cost associated with trust is different. So that's why you need to have ట్రస్ట్ ఆర్ విల్ డిసైడ్ చేసుకుని దాని ప్రకారం చేసుకోవాలన్నమాట. అండ్ దెన్ if you have any other information you wanted to do, like suppose you have India properties, a lot of people ask me like can we do the Indian properties covered onto this. So in that case what I can say is Indian laws are different and American laws are different. So you cannot have Indian properties involved into this US will anamata. So you have to have a separate will in India, and then so that you can have all the properties documented in India into that one, and US will is separate. And also people will ask me, if I move from one state to other state, what is that we have to do? In that situation, what you need to do is you need to
get an amendment to that will what you have. Suppose if you are living in New Jersey or New York and you move to Florida, so you have to go there in Florida and get it notarized again anamata. Florida lo emanna minor changes unte avi manamu danini adjust cheskuni amendments chesukovali. You don't have to do complete wills, but all you have to do is a small amendment to the will anamata. That is one thing. And if you have any other provisions you want to do, like parents ki ivallanna edanna cheyalanna manamu chesukochu anamata. And also, as I showing in the slide, 80% of Indians do not have will, and that is a very bad situation, which everybody thinks like, oh, estate I don't have, will I don't need it, but that is not true. As Lakshmi Garu said, like GoFundMes are getting so many these days, and it is becoming very difficult for the surviving family to live on with their life unless until you have a will. And I've seen so many situations and so many things, how Tana is helping them and how Tana is coming to the rescue. But unless until we have a will and వాళ్ళు కూడా లిమిట్ అయిపోతుంది. ఎందుకంటే హస్బెండ్ ఉండడు, కార్ ఏమో హస్బెండ్ పేరు మీద ఉంటుంది, వైఫ్ కెనాట్ సెల్ ఏ కార్. So many tough situations they have to challenge, and nobody knows what life will bring it to our challenges. So it is very good idea to have at least a basic document, so that at least in my absence my spouse will be in authority to conduct operation, and in our both of our absence at least my children will be taken care by so and so. Otherwise they will be put into a foster home anamata. Chala life hell అయిపోతుంది వాళ్ళకి, అక్కడ అబ్యూజ్ ఉంటుంది, too much of negligence ఉంటుంది. సో ఫాస్టర్ హోమ్ లో పెట్టి వాళ్ళని అంటిల్ వాళ్ళకి కరెక్ట్ రైట్ గార్డియన్ దొరికే వరకు వాళ్ళని అక్కడ పెడతారు, and they have to go through lot of stress and strain anamata. అందుకోసం I request everyone to have a basic will, so that you will have some benefit of the system here, and it will save you lot of money also. ఎందుకంటే కోర్టు ఉపయోగించే మెథడ్స్, ప్రాపర్ ప్రొసీజర్స్ అన్నిటికీ కూడా everything costs money. So they have to have a legal bill paying from their whatever money left over, that should be given to their family, instead it goes to the state authorities anamata. Okay, so with that I will say, if you have any questions you can call me and we can do that. Hello. సునీత గారు, సునీత గారు, తానా అడ్మిన్ మీరు మ్యూట్ లో ఉన్నారండి. Yeah, Sunita garu, could you please presentation అయిపోయిందండి? Yeah, presentation అయిపోయింది. I closed my laptop. Yeah, can you see me now? Yeah, we can see you only, but I can still see your screen share. Oh, okay, let me stop that. Yeah, thank you, Andy. Thank you. Very valuable session. Once again, thanks for coming and giving this for our people. And we have few questions, Andy. Sunita garu, is your firm is part of the Hyatt Legal MetLife, or are you helping MA residents? I can help MA residents, Andy. Hyatt Legal Plan, New Jersey aithe we are participating. Okay. I heard they need to, another question. I heard they need to go through probate process if we go with a will. Will is a trust better than will to avoid probate? Let me repeat the question. I think you understand the question. Yeah. Will probate చేయడం కూడా అంటే అట్లీస్ట్ will అంటూ ఉంటే probation ఉన్నా కూడా కొంచెం ఈజీ అయిపోతుంది. Trust is, again I said, it is an expensive tool which is not for everyone.
if you really justify the cause and if you wanted to spend that money, trust you can do. Trust is ante living trust anedi manamu while we are alive we can put the property into that, and then trust beneficiaries ni munde manam establish cheskunte the inheritance will go directly to that anamata. Will be provided, but at least that is not a very difficult process if the will is properly draft and notarize చేసుకుంటే మనం విట్నెసెస్ తోటి ప్రాపర్ ప్రొసీజర్ తో మనం కానీ విల్లుని చేస్తే కనుక అది ప్రొవైడ్ చేయడం పెద్ద టైం పట్టదండి. అదే ట్రస్ట్ అంటే కనుక ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ స్టఫ్. మనము అది జస్టిఫై చేసుకుని దట్ ఈస్ ఫర్ యూ అంటే యూ డెఫినెట్లీ గో ఫర్ ద ట్రస్ట్. Another question, can we have both will and trust? It's a redundant process andi. Whatever you put it in the will, it's already there in the trust. So it's once if you have a trust established, you don't need another will again. But That if you will have a cover will, everything. you need a trust also. Both are same. Yeah. Mm-hmm. For 401k investments, life insurance, if we list beneficiaries, do we still need a will for these assets? Yeah, definitely అండి. విల్ అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ యువర్ లివింగ్ ఏ కార్ ఉంటుంది, ఆ కార్ ఓనర్షిప్ ఉంటుంది. సో దానికి మనము ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండ్ 401k ఆర్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్. అండ్ యూ హ్యావ్ ఏ హౌస్, రియల్ ఎస్టేట్ ఈస్ నాట్ కవర్డ్. యూ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ లాకర్, that is not covered. Any amount of income you have outside of that thing, it is should be covered. And children, while guardianship, that is now nowhere listed in any of the provisions kada. 401k gan life insurance doesn't cover whom your children should be taken care by, what age they should inherit. Those are all things should be outside of those instruments. So we need to have a will. And also medical procedures. If you wanted to do a operation, surgery when you are in a comatic state, who will be the person deciding? Someone needs to sign the waiver kada. So avannitiki kuda kavalsi vastundi. And power of attorney, that is a different instrument which you need. Somebody needs to sign for you. So that is again you need to have that. Daniki kuda. So these annitiki kuda purposes separate kabatti you need these 3 documents even though you have 401k and life insurance. Thank you. Will another question, will amendment cost as much as new will? No, and it doesn't cost that much because basic provisions are same. All you're saying is like if there are any changes in that state, you are amending that. So it is a small one single page document which is amendment under. So it doesn't cost that much. Okay. ఇంకోటి చాలా మంది క్వశ్చన్స్ నన్ను అడిగారండి బై అంటే అపార్ట్ ఫ్రమ్ ది సెమినార్. Those questions are will do they need to meet the lawyer or attorney in this case to get the will, or can that be done online? We can do it like and will అనేది ఏంటంటే ఆన్లైన్ విల్ అంటే మనము ఇప్పుడు సపోజ్ సంబడి సెండ్ మీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ పర్టికులర్స్ అంటే మనము వీళ్ళకి ఒక చెక్ లిస్ట్ పంపిస్తాను నేను ఎవరైనా నాకు ఇన్ఫర్మేషన్ అడిగితే. సో దట్ గివ్స్ యువర్ లీగల్ నేమ్స్, పిల్లల బర్త్డేస్ అండ్ the guardians, the information, everything will be documented. Avanni chesin tarvata documents we will send it a draft documents for clients review anamata. Vallanni read cheskuni proof read cheskuni yeah this is good ante appudu if it is a local New Jersey we meet and summarize chestam danani. And then if somebody is out of state, what I do is like I will notarize the things to according to that state, and we can send them the documents. They can print it out and sign it, and we will guide them how it should be notarized so that it is a valid legal document. Okay. Another question is, what is the cost range for will? All 3 primary items. Yeah, so basically each document $100 atla untundandi. So 300 total 600 for a family of a wife and husband, any number of children. But for Tana, I will give an $150 discount. So it will be $450 for husband and wife for 6 documents and what. Documents, okay. Inkoti, how do I keep adding or deleting my bank accounts or assets to the will as I open or close bank accounts and acquire or lose assets? సో బేసికల్ గా మనము ఏంటంటే ఒక సప్లిమెంట్ స్కెడ్యూల్ లాగా పెట్టుకుంటాం అనమాట, ఒక అడెండమ్. ఆ అడెండమ్ లో మనము వీ కెన్ స్ప్రెడ్ షీట్ విచ్ వీ విల్ రిఫరెన్స్ దట్ ఇన్ టు ద విల్, బట్ వీ డోంట్ ఇంక్లూడ్ దట్ సో దట్ యూ కెన్ ఫ్రీలీ యాడ్ అండ్ మాడిఫై. యూ కెన్ అసెట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇండియన్ ప్రాపర్టీస్ లిస్ట్ చేసుకోవచ్చు,
బ్యాంక్ అకౌంట్స్, యూ విల్ చేంజ్ క్యారియర్ బెనిఫిషియరీస్ మార్చుకున్నాయి, అవన్నీ కూడా యూ కెన్ ఇండిపెండెంట్లీ మెయింటైన్ అండ్ యూ కీప్ దాట్ ఇన్ టు సేఫ్ లాకర్ లో ఒక ప్రింట్అవుట్ పెట్టుకోవచ్చు. లేదంటే యూ కెన్ గివ్ ఇట్ ఎన్ ఎలక్ట్రానిక్ కాపీ టు ద పీపుల్ హూమ్ యూ ట్రస్ట్ టు బీ ద గార్డియన్ ఆర్ ఎగ్జిక్యూటర్ ఆఫ్ ద ట్రస్ట్. సో వాళ్ళకి మనం చేసుకోవచ్చు అనమాట. సో దాని ప్రకారం సెపరేట్ అడెండమ్ విచ్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద విల్ యాజ్ ఎన్ అడెండమ్, అంతే కానీ వీ డోంట్ లిస్టెడ్ అనమాట. విల్లులో పెడితే అస్తమాను మార్చినప్పుడల్లా యూ నీడ్ టు హ్యావ్ ఏ నోటరైజ్. సో దట్ ఇన్ దట్ సిచ్యువేషన్ లేకుండా యూ కెన్ ఇండిపెండెంట్లీ మెయింటైన్ ఇట్ and you can reference it into the will document. How easy to add or modify the assets and beneficiaries? Same thing, and beneficiaries marste ganaka you have to revise the will. Malli dan amend cheyalsi vastundi. Only assets ante you can independently maintain. You are not మనం దానిని చేయటం లేదు, ఇందులో పెట్టట్లేదు కాబట్టి you can do that. మనం మార్చుకోవచ్చు. Can we add future assets into the current will? Again, assets, like we don't list the assets, manamu dan cheyamu, hard code cheyam indulo. We will put it into a different and we'll reference it. So that spreadsheet, you can reference it to the will, but that spreadsheet can be changed anytime. The latest version is be given to whomever you trust. That can be dynamic ga manam maintain chesko. It is not a static content what it is. By whereas beneficiaries, so manam guardians, so those are static. We have to choose them and we have to put it in them, and they are the people who will be there. Do you recommend will or trust? Because both are redundant anar kada, some people are asking. So that is a need basis, but unless you have a lot of assets unayi manaki companies lo first ownership undi, you have a lot of commercial properties, you have a situation where you are susceptible to lawsuits gaani lekapothe credit claims gaani atlantivi evanna unnai, when you want to shield all your assets from the creditors, in that case you should go for trust. And if you want have like a one primary home and some assets, and you are okay, you do not expose yourself to lot of claims and credits, mana job cheskuni manamu unnamu, whereas a lot of manakemi obligations levu anukunte basic will is necessary, saripotundandi. But definitely one document or other should be having. Adi matram life lo manaka. Definitely, and a lot of people are also asking your contact information, andi. So maybe phone number, or can they reach out to your staff to get this process started? Will. Yeah, either they can call me in 609-731 3529 andi. 3529. 609-731-529. They can send a message or email, call me, and then one of us will help them out. The last 4 digits is 3529, right? Right. 731-3529. Correct. Yeah. Thank you so much, and thank you so much, Sunita. Very valuable information. Sure. Once again, I know people have more questions, but I think they can reach out to you also on that number if they have. No, phone number tappu vachinatundandi. 609-731-3529. 3529. That's what I had. Okay, let me put it on the. Oh, okay. I mistakenly put it to everyone. Let me put it everyone. Hey, then somebody else put that. Oh, okay. Yes, I put it under 609-731-3529. Yeah, that's correct. Yeah. I mean, a lot of people are thanking for arranging this with Sunita Garu and Lakshmi Garu. And okay, Randy. Okay. Thank you so much, Andy. Thanks for giving the opportunity, and look forward to helping others. And everybody stay safe and take care. And thanks for Tana, Jay Garu, Ravi Garu, Venkat Garu, and Raja Garu, and everyone, Lakshmi Devanan Garu, andariki thanks giving the opportunity, and look forward to meeting with you again. Thank you, Andy. Yeah, thank you, Sunita Garu. And once again, Andy, thank you each and everyone who come and attended this webinar. Yes, we will be sending you the recorded session for this. And also, we would once again like to thank each and everyone for making this happen. Thank you all. Have a good night. Bye. Happy long weekend.